హైవ్యూర్స్ మన కావ్యస్ మీడియాలో మార్నింగ్ వీడియో పెట్టారు. ఏమని? కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం అల్లు అర్జున్ వాడుకుంటున్నాడు అని చెప్పేసి నేనే ఇచ్చే వీడియో. ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయింది, అందుకే ఈ రకంగా వాడిని అరెస్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్, కేటీఆర్ రిమైనింగ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. క్రాస్ చెక్ చేశారు, రేవంత్ రెడ్డి ఈగో కాదు ఇక్కడ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏకంగా ఆల్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్ ఆఫీసర్ ఈగో హర్ట్ అయింది. ఏ రకంగా? షెకావత్, దట్ మీన్స్ పుష్ప 2 సినిమాలో ఇతను అరెస్ట్ చేయాలి ఎన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు, అరెస్ట్ చేయలేకపోతాడు. దానికి తోడు ఈ షెకావత్కి సంబంధించేసి చాలా చులకనగా సినిమాలో చూపించాడు. ఎలా? క్షమాపణ చెప్పి ఈ పుష్ప షెకావత్కి అతను పార్టీ ఇస్తే, ఆ పార్టీ అయిపోయిన తర్వాత వెళ్తున్న మూమెంట్లో ఈ పుష్పగడి ఈగో హట్ అయిపోయి, నేనేంటి క్షమాపణ చెప్పడం వాడికి అని చెప్పేసి బండి వెనక తిప్పి ఇంటికి వెళ్ళబోతున్నటువంటి ఈ షెకావత్ని కారు ఎక్కబోతున్న మూమెంట్లో గుద్దితే, ఈ షెకావత్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడితే, ఈ పుష్పరాజు వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో యూరిన్ పాస్ చేస్తే, ఆ యూరిన్ పడ్డటువంటి ఆ స్విమ్మింగ్ పూల్లో షెకావత్ ఉంటే అది చూసి ఏమనకుండా లేకపోయినా అన్న మళ్ళీ పైకి వస్తే, మరలా అతను బట్టలు అవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు మరలా అదే పోసి నీళ్ళతో కడగబోతే, చిచ్చి ఆపండి మళ్ళీ వేరే క్లీన్ చేస్తే, ఇది చూసినటువంటి ఏ పోలీస్కైనా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కాలదా అండి? మన జగన్మోహన్ రెడ్డి అనేవాడు, కాలదా అక్క, కాలదా తమ్ముడు, ఇలా ఏ పోలీస్కైనా కాలదా? డిపార్ట్మెంట్ అంటే ఎంతో ఇష్టపడే నాకే కాలుతుంది. నేను సినిమా చూడలా, నేను క్రాస్ చెక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ చెప్పారు, పోలీసులకి ఎక్కడైనా హట్టాడు ఏం చేశాడు సినిమాలు అని చెప్పేసి అంటే, ఇదిగో ఇది ఉందా బాబు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అరే అసలు ఇంత పెద్ద ఇష్యూ ఉంటే ఇది ఎట్ట మర్చిపోయామబ్బా మనం అనిపించింది. మెయిన్ రీజన్ అది. ఇక మీదట తెలుగు సినిమాల్లో ఎవరైనా సరే పోలీసులని కించపరిచేలాగా, మరి నీచగా చూపేలాగా సీన్స్ పెట్టాలంటే వనకాలి. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అది కూడా ఎలా? పోలీసులు అసలు ఏం పీకలేరు, పోలీసులు ఏం చేయలేరు, వారికి డబ్బు పడేస్తా చాలు, జీవితాంతం మనకు ఊడిగం చేస్తారన్నట్టుగా పుష్ప 2 సినిమాలో చూపించడేమని ఎర్రతనం కొట్టేసిన వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పోలీస్ స్టేషన్లో పెడితే, ఈ పుష్ప వెళ్ళి వాడికి పెళ్ళుంది కాసేపట్లో అని అక్కడున్న పోలీసులు అందరం కొనేస్తాడు. పోలీసులు మరీ అంత పిచ్చోళ్ళే అండి? డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళండి? ఉంటారు. డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో తేడాగాలు ఉంటారు, లేగ్గాలు ఉంటారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అలా కాదండి. బయట మనం చూస్తానికి అంత అలా అన్నట్టు, కొద్దిమంది అలా అన్నట్టు కనిపిస్తారు. చాలా చాలా తక్కువ ఉంటారు. మీకు తెలుసు డిపార్ట్మెంట్లో క్రాస్ చెక్ చేసుకోండి. 100 మంది పోలీసులు ఉంటే అందులో 10 నుంచి 20 మంది కూడా తేడాగా ఉండరండి. రిమైనింగ్ 60 to 80% జెన్యున్గా ఉంటారు, ఎంత దూరమైన వెళ్దాం అన్నట్టుగానే ఉంటారు. సో అటువంటి వారిని ఎంత ఘోరంగా చూపించాడు సినిమాలో. సో బుద్ధి చెప్పాలా. సినిమాలో ఏమని చూపించాడు? పోలీసులు ఏం పీకలేరు, పోలీసులు ఏం అరెస్ట్ చేయలేరు, దమ్ముంటే అరెస్ట్ చేయరా షెకావత్, వదిలేస్తాను సిండికేట్ అంటూ ఒక సాంగ్ మారల. బుద్ధి చెప్పాలి. అప్పుడు కరెక్ట్గా అతను చేసే తప్పు మనకు దొరకాలి. ఏంటంటే చనిపోయినటువంటి రేవతి భర్త, సాగుపోతున్నటువంటి శ్రీతేజ్ యొక్క తండ్రి హాస్పిటల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ రోజు అక్కడ ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విజయ్ అనే కుర్రాడు ఎక్స్ట్రాడనరీతో మాట్లాడి ఉన్నాడు అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పుష్పరాజు సినిమాలో రాజు అయి ఉండొచ్చు కాక, బయట రాజ్యాంగమే రాజు. రాజ్యాంగం ఏం చెప్తుంది? తప్పు చేసిన లోపల ఏమని చెప్తుంది. అల్లు అర్జున్ ఎందుకు వదిలేశారు? అల్లు అర్జున్ వస్తాడని తెలియదా పోలీసులకి? తెలుసు. సరైన సెక్యూరిటీ కల్పించలా అని అతను క్వశ్చన్ రైజ్ చేశాడు. చాలామంది కూడా అదే అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నాయి, పోలీసుల వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం అని. ఇప్పుడు ఏం చేయాలా? అసలు మెయిన్ రీజన్ ఎవరు? అల్లు అర్జున్. ముందు అతను లోపల ఏంట్రా, అదే చేశారు. ఇక్కడ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయినా సరే ఇప్పుడు ఊరుకోవట్ల. ఎందుకు? సేమ్ పుష్ప 2 సినిమాలో ఉన్నాయి కదా, మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. ఏమన్నా కాసేపు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, డబ్బు ఇచ్చాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈరోజు జనాలంతా కూడా అంటుంది అదే. ఏముంది మాస్టారు, జూబ్లీస్లో మధ్యాహ్నం అరెస్ట్ చేశారు, చిక్కడపల్లికి తీసుకెళ్లారు, గాంధీ ఆసుపత్రిలో టెస్టులు చేశారు, నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు, నాంపల్లి కోర్టు జైలు అన్నారు. 6 గంటల 32 నిమిషాలకు 6 గంటల 36 నిమిషాలకు వచ్చేసి నాంపల్లి చెంచులోటి జైల్లోకి పోయినాడు. అరౌండ్ 10 వరకు రిసెప్షన్లో ఉన్నాడంట. బెయిల్ ఆర్డర్ కాపీలు వచ్చిన 10:30కి. ఇక ఆ కాసేపు పుష్ప 3 సినిమా కోసం రిహార్సల్స్ అన్నట్టు ఆ నైట్ ఉన్నాడు. మధ్యలో నిద్ర వచ్చి పడుకున్నాడు. మార్నింగ్ 5:50 లేపారు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. 6 గంటల 39 నిమిషాలు బయటికి పంపారు. ఏముంది ఇక్కడ?
పుష్ప సినిమాలో ఎలాగైతే కాసేపు ఆ పోలీస్ స్టేషన్ ఉండి మేనేజ్ చేశాడో ఇప్పుడు అదే చేశాడు. ఎకైనా మరలా అదే ప్రూవ్ చేశాడు. డబ్బు ఇస్తే పోలీసులు వదిలేస్తారు, డబ్బు ఇస్తే కోర్టులు బెయిల్ ఇస్తాయి, డబ్బు ఉంటే చాలరా మనం ఏం చేసినా ఎవడని పీకలేడు అన్నట్టుగానే చూపించాడు రా బాబు. రియల్ లైఫ్లో కూడా ససేమేర్ అలా జనాల్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఏవైతే అతను చేసిన తప్పులు ఉన్నాయో అన్ని ప్రూఫ్లు సేకరించి సుప్రీంకోర్టుకి వెళ్దాం. ఖచ్చితంగా ఈసారి అతని బెయిల్ క్యాన్సిల్ అయింది. దాన్ని అప్పుడు ప్రాపర్గా విచారణ చేద్దాం. తప్పుకి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది అన్నట్టుగా మనం ప్రూవ్ చేద్దాం అన్నట్టుగా పోలీసులు ఉన్నారని నాకు 100% అనిపిస్తుంది. దట్ హైదరాబాద్ సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఓ రోజు ఆయన కారులో ఉండగా ఆయన డ్రైవరు ట్రాఫిక్ వైలేషన్ పాల్పడున్నాడు. ఈలోపు ట్రాఫిక్ పోలీసు వేరే వాళ్ళు వచ్చున్నారు. సారం చూసేసి నమస్కారం సార్ నమస్కారం సార్ అన్నాడు. ఏమైంది ఏంటి అంటే ఏం లేదు ఏమైంది చెప్పండి అంటే సార్ అతను ట్రాఫిక్ వైలేట్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా అప్పుడు కూడా ఫైన్ కట్టాడు. సివి ఆనంద్ అంతా సిన్సియర్ ఆఫీసర్ అండి. సివి ఆనంద్ గారికి పౌర సరఫరా శాఖ ఇచ్చినారు గతంలో. ఎక్కడికక్కడ చెడుగుడు ఆడాడు. అసలు రేషన్కి సంబంధించేసి అక్రమ మార్గాలు ఎటు వెళ్ళకుండా చేశాడు. అటువంటి అతను ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు. అతను ఇంకా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు కదా. అది ఇదిగో ఇక్కడ నాకు అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి.